కొంచెం కిందికి మైకులు ఒక్కటి పెట్టా మైకులు కిందికి పెట్టమా అరే అన్న ఆడంటావు నా కన్న తండ్రి శంకరుడాని పాదానికి 10,000 శరణం. నా కన్న తల్లి పార్వతీదేవి నీ పాదానికి 10,000 శరణం. జడజడాల పూజన్న జాలాధికంగా నీకు 10,000 శరణం. కలకత్తాలే నీకు 10,000 శరణం. నా కాలం నరసింహ స్వామి నీకు 10,000 శరణం. అక్క అండాలమ్మ నీకు 10,000 శరణం. చిన్నక్క ఆది లక్ష్మి నీకు 10,000 శరణం. ఇక వారి చీమలకు 10,000 శరణం. నేను వారి భక్తులకు 10,000 శరణం. అందరికీ శరణం. అమ్మా అమ్మా మేము అత్తన్న మాటల మాతాయి మందిరం వద్ద చేసే పూజలకు మీరు ఎలా ఉన్నారమ్మా? మా మంచి నడుస్తున్నాయో అమ్మా. మీరు పూజించిన నాకు సంతోషమే రావాలి. మీరు ఏ విధంగా నాకు పూజ చేసినా కానీ నాకు ఆనందమే. ఎవరికి ఏమి కాకుండా కాపాడుకుంటూ వస్తారా బాలుడ. నేను గ్రామం చుట్టూ ఉన్న గ్రామం చుట్టూ తిరుగుతున్నా, దేశమంతా తిరుగుతున్నారా బాలుడ. కానీ చాలా దురదృష్టం జరిగిందిరా. చాలా పాపాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను ఈ 5 వారాలు నాకు శాఖలు పోసి గాలి దగ్గర శాఖలు పోసి పప్పు పిల్లలతో పసుపు కొమ్మలు పసుపు పొట్టలు ఇచ్చుకుంటే మంచి చేస్తాను బాలుడా. అందరికీ మంచి. అమ్మగారు మీరు చెప్పినట్టు మేము శాఖలు పోతారు మా ఆడవాళ్ళందరూ. కానీ మా పిల్లలకు చాలా మంది చదువుకున్న తర్వాత కూడా వారికి ఉద్యోగాలు రాకుండా ఉన్నాయి. వారికి ఉద్యోగాలు వచ్చేలా చూడండి అమ్మగారు. తొంగన పెడుతున్నారా బాలుడా. పిల్లల ఆలోచనలు వేరేలాగా అవుతుంది. అందుకే నేను నిందాట వాళ్ళను కాపాడుకుంటూ వస్తాను. నేనేమి బాధపడకండి. ఇప్పటికే నేను సరిదిద్దుకుంటూ వస్తున్నా. పాపమున్న దగ్గర పుణ్యం కూడా ఉంటుంది. కాబట్టి నాకు 5 వారాలు సాగలు పోస్తే నేను చల్లనైనా అందరికీ చల్లగా చూసుకుంటూ వస్తారా బాధ. అమ్మ అమ్మ నీ ఆశీర్వాదంతో పిల్లలు తప్పుతో పట్టకుండా చూసుకునే బాధ్యత లేదమ్మా. కొద్దిగా మీరు వాళ్ళకు సలహా ఇయ్యండమ్మా. ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారా. నీ పిల్లలు ఎక్కడ పోతున్నారో నీకు తెలియదా. కనిపెట్టుకోవాలి. పిల్లలు కూడా చెప్పిన మాట వింటలేరు అని వదిలేస్తే చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఇంటిలో వాళ్ళు పిల్లల్ని కాపాడుకోవాలి. దేశమంతా కాపాడుకునే శక్తి నాకుంది. కానీ ఇంటి లోపల కూడా మీరు కూడా చూసుకోవాలి రా బాలుడా. పిల్లల ఆలోచనలు కూడా 10 విధాలుగా ఉంటున్నాయి. అవి పట్టించుకొని సరిదిద్దుకునే బాధ్యత మీది. అయినా కానీ నేను మీ ఎంబడి నుండి నడిపించుకుంటూ వస్తున్నా. ఇక్కడ ఎలాంటి దురాచరణ లేకుండా చూసుకుంటూ వస్తున్నా. ఏది చింతపడకండి. పాపం ఉంట దగ్గర పుణ్యం ఉంటుందని చెబుతున్నా కదా. అమ్మ అమ్మ మీరు చెప్పినట్టే వింటున్నాము. కానీ మన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చూసుకుంటూ నమ్మకంతో ఉంటున్నారు. వారికి కూడా కొద్దిగా ధైర్యం ఇచ్చి పిల్లల్ని మంచిగా చూసుకునేలా చూడండి అమ్మా. నన్ను కలుసుకోండి. నా దగ్గరికి రండి. ఆలోచన చేయకుండా ఎవరికి ఏమి కావాలో నా పిల్లల్ని నేను కాపాడుకుంటూ వస్తాను. ఈ సంవత్సరం కాలాలు కూడా మంచిగానే ఉన్నాయి. ఏమి బాధపడకండి. మంచి జరిగే
వస్తారా బాగా? ఆ చుట్టుపక్కల ఉన్న మా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మీకు కోరుకుంటున్నామమ్మా. మీరు వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలమ్మా. అందరూ నాకు ఆనందంగా పూజలు చేస్తున్నారు కాబట్టి నేను అందరినీ కాపాడుతున్నాను. నీకేమి బాధ లేదు, నేను ఊరికి నడుచుకుంటూ వస్తాను. ఎవరికి ఏం కావాలన్నా కానీ నా దగ్గర వచ్చి కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం చేస్తా. అమ్మా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నీ పూజలు మేము ఇలాగే ఘనంగా నిర్వహించుకునేటట్టు మీరు ఎప్పుడు మా పెద్దవాళ్ళందరికీ మీరు చెప్పాలమ్మా. ఏ రాజు వచ్చినా కానీ ప్రజలు నేనే రాజును, నేనే కదా. ఆనందంగా నడిపించుకుంటూ వస్తారా బాలన? ఎవరికి ఏమి కాదు. కాలాలు ఎట్లుంటాయో మంచిగా అట్లనే జరుగుతుంది రా బాలుడ. మా నేను చెప్పిన మాటలు ఇది మీరు చెప్పిన విధంగానే మా పెద్దవాళ్ళు ఇంటి వాళ్ళు అందరూ పాటిస్తారమ్మా. కానీ పిల్లలతోటి సాగలు పోసి ప్రసాదాలు ఇచ్చుకొని పసుపు పొట్టు పంచుకోండి. ఎవరికి ఏమి కాకుండా చూసుకునే బాధ్యత నాది. ముందొచ్చే కాలంలో వైద్యాలు ఎక్కువైపోతున్నాయి, ఆరోగ్యాలు ఎక్కువ చెడిపోతాయి రా బాబులా. అందుకే సాకలు పోయండి, నాకు మీకు చల్లగా చూసుకుంటూ వస్తా. అమ్మా అలాగే అమ్మా, నీ శాఖలు వస్తాం, నేను చెప్పినట్టుగానే పూజలు నిర్వహిస్తాం. కానీ ఏ ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవమ్మా. నా మీద నమ్మకం లేదు, నన్ను వేడుకున్న వాళ్ళని నేను నడుస్తారా బాగా? మంచిదమ్మా. అమ్మా మేము చూసుకునే బాధ్యత నాది. ఇలాంటి ఆలోచన చేయకండి. నన్ను తగ్గుతున్న వాళ్ళకి నేను వాళ్ళ వెంబడి నడిపించుకు వస్తారా వాళ్ళ? అలాగే మీరు చెప్పినట్టే మేము కూడా మీరు చెప్పిన విధంగానే ఉంటామమ్మా. సంతోషమే, ఆనందమే నాకు. జై మంగళమ్మ.